హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చొచ్చు అనుకుంటున్నాను. ఇది నా డైలీ రొటీన్ గురించి తీశాను. మార్నింగ్ తొందర లేయడం నాకు అలవాటు ఉంది. నేను 7 లేస్తాను. లేచి ఫ్రెష్ అప్ అవుతాను. మధ్యలో కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను. దాని తర్వాత మెస్కి నేనైతే 7:45 మెస్కి వెళ్తాను. ఈ వీడియో నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే నాకు వచ్చేంత వరకు చేశాను. ఐ హోప్ మీకు నచ్చచ్చు అనుకుంటున్నాను. ఇది నేను కొత్తగా చేస్తున్నా కాబట్టి మీకు నచ్చుతుందో లేదని చిన్న డౌట్ ఉంది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. 7:45 అయింది. నేను మెస్కి వెళ్తున్నాను. ఇప్పుడు మెస్కి వెళ్ళి నేను డైలీగా అయితే నార్మల్గా అయితే ఎగ్ దోశ, పూరి అలాంటివి చాలా ఉంటాయి. నేనైతే డైలీ తినేది ఎగ్ దోశ. అక్కడ నాకైతే నచ్చుతుంది. మార్నింగ్ టిఫిన్ అయితే బాగుంటుంది ఇక్కడ మా మెస్లో. అలాగే నేను రూమ్కి వచ్చేసరికి నేను రెడీ అయితే, మా కాలేజ్ 9కి ఉంటుంది. నేను రెడీ అయ్యేసరికి కరెక్ట్ టైం 9 అవుతుంది. బయలుదేరి రూమ్ నుంచి నేను కాలేజ్కి రీచ్ అయ్యేసరికి 9-10 అటు అవుద్ది. మాకైతే మార్నింగ్ 2 పీరియడ్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ 2 పీరియడ్స్. మార్నింగ్ 9 to 11 2 పీరియడ్స్ జరుగుతాయి అనమాట. దాని తర్వాత 11 to 1 పోస్టింగ్స్ జరుగుతాయి. 11 to 1 పోస్టింగ్స్ అనేది నేను మంచి క్లినికల్ నాలెడ్జ్ పెంచుతుంది మాకైతే. దాని తర్వాత నేను లంచ్ టైం మాకు 1 to 2 ఉంటుంది. ఆ టైంలో నేను రూమ్కి వచ్చేస్తాను. రూమ్కి వచ్చి కొంచెంసేపు చదువుకోవడం, ఇంకా కొంచెంసేపు ఖాళీగా ఉంటే నేను రీల్స్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, మూవీ చూడటం కానీ. అలా కొంచెంసేపు చూసిన తర్వాత మళ్ళీ 2 to 4 మాకు కాలేజ్ ఉంటుంది. ఆ టైంకి నేను కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ ఉంటాయి కదా చెప్పాను, ఆ క్లాసెస్ విని వస్తాను. రూమ్కి వచ్చి కొద్దిసేపు చదువుకుంటాను 4 కల్లా వచ్చి. దాని తర్వాత నేను 4:45 5 కల్లా స్నాక్స్కి వెళ్ళి వస్తాను. మధ్యలో ఈ పప్పి కాని వచ్చింది, చాలా క్యూట్గా ఉంది, అందుకు వీడియో తీసాను ఇది. నేను రూమ్కి వచ్చి మళ్ళీ స్నాక్స్ ఏమైనా ఉంటే తింటాను. అలా నేను రూమ్కి వచ్చి 7 వరకు చదువుతాను. ఎందుకంటే అంతసేపు చదవాలనేది మాకు సిలబస్ ఎక్కువ ఉంది. అది కాక ఈ ఇయర్ అంతసేపు చదివితేనే ఎంతో కొంత కవర్ అవుతుందని నేను. ఇంకా నైట్ నేను 8 కల్లా మెస్కి వెళ్తా. దాని తర్వాత రూమ్కి వచ్చేసరికి నేను వాకింగ్ చేస్తాను. 8:30 to 9 అలా వాకింగ్ చేసి నేను కొంచెంసేపు ఇలా వీడియో తీసాను బాగుందని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చచ్చు నేను అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. అది కాక మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఉంటా. గుడ్ నైట్.